మంజు, మీ సిఐ గారికి ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్ గారు ఏమంటున్నారు మంజు? గాయం లోతుగా కానందువల్ల ప్రమాదం ఏమీ లేదన్నారు. ఈ సిచ్యువేషన్లో కూడా ఆయన డ్యూటీ అనే కలవరిస్తున్నారు. నన్ను తొందరగా స్టేషన్కి వెళ్ళమన్నారు. సరే పద, నిన్ను స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తాను. అది కాదు మేడం. ఏమైంది మంజు? దేని గురించి ఆలోచిస్తున్నావు? తన మీద అటాక్ చేసింది ఆ మినిస్టరు అండ్ సత్య గారు కావచ్చని సిఐ గారు అనుమానపడుతున్నారు. ఈ హత్య ప్రయత్నం చేసింది సత్య గారు కాదు అని చెప్పాలనుకున్నాను. ఎందుకంటే సత్య గారు ఇలాంటివి చెయ్యరు మేడం. నిజమే మంజు, సత్య చేసి ఉండకపోవచ్చు, కానీ ఆ మినిస్టర్ అలాంటి వాడే కదా, అతను చేయించుండొచ్చు కదా. సో సత్య ఆ మినిస్టర్కి చాలా క్లోజ్గా ఉంటాడు కాబట్టి సత్య చేసి ఉండొచ్చని సిఐ గారు అనుకుని ఉండొచ్చు కదా. ఈ హత్యా ప్రయత్నం చేయించింది మినిస్టరే అని రేపు తెలిస్తే చేసినవాడు మొహం కూడా కనపడినివ్వకుండా ఉన్నాడు కాబట్టి ఇది చేసింది సత్య అనంటే అది కూడా ఎంత రిస్కో ఒక్కసారి ఆలోచించు. అదే నాకు అర్థం కావడం లేదు మేడం. సత్య గారికి ఏమవుతుందోనని భయంగా ఉంది మేడం. ఒక పని చేయి మంజు. చెప్పండి మేడం. ఫస్ట్ సత్యకు ఫోన్ చేయి. సత్య ఈ అటెంప్ట్లో ఇన్వాల్వ్ అయ్యాడో లేడో తెలుసుకో. ఆ తర్వాత మనం ఏం చెయ్యాలి అన్నది ఆలోచించవచ్చు. సరే మేడం. మంజు చెప్పు. పొద్దున డ్రాప్ చేయనందుకు ఏం అనుకోలేదు కదా, సారీ. స్టేషన్కి వెళ్ళిపోయావా? ఇంకా స్టేషన్కి వెళ్ళలేదు.